అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ న్యూయార్క్లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్లోని కొలీజియం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్కి 14,000 మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలి వచ్చింది. భారత్ మాతాకి జై అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమస్తే యూఎస్ అంటూ విష్ చేశారు. తాను ఇక్కడికి సుదూర తీరాల నుంచి వచ్చారని, గతంలో నేను ఓ పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని, ఏ పదవి లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాలు తిరిగానని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్ అమెరికా మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. ఎన్ఆర్ఐలంతా భారతదేశానికి ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం భారత్ మూలాల్లోనే ఉందని, భాషలు అనేకం, భావం ఒక్కటే అని, మనం ఎక్కడికెళ్లినా ఒక కుటుంబంలా వ్యవహరిస్తామని ఎన్ఆర్ఐలతో ప్రధాని అన్నారు. मेरे लिए हमेशा से भारत के सबसे मजबूत ब्रांड एम्बेसडर रहे हैं। और इसलिए मैं आप सबको राष्ट्रदूत कहता हूं। భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్లో ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని ప్రస్తావించారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్లో రెట్టింపు ఓటర్లున్నారని, భారత ప్రజాస్వామ్య స్థాయిని చూసినప్పుడు భారతీయులు, మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయులంతా మరింతగా గర్వపడుతున్నారని చెప్పారు. ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కానీ తన దృష్టిలో మాత్రం ఏఐ అంటే అమెరికా, ఇండియా అని ప్రధాని మోదీ వివరించారు. कुछ समय पहले ही तो यहाँ T20 क्रिकेट वर्ल्ड कप हुआ था। और यूएसए की टीम क्या गजब खेली। और उस टीम में यहां रह रहे भारतीयों का जो योगदान था वो भी दुनिया ने देखा है। साथियों, दुनिया के लिए एआई का मतलब है आर्टिफिशियल इंटेलिजेंस, लेकिन मैं मानता हूं कि एआई का मतलब है अमेरिकन इंडियन अमेरिका, इंडिया, ये स्पिरिट है। और वही तो नई दुनिया का एआई पावर है। ప్రపంచంలో తాను ఎక్కడికెళ్లినా ప్రతి నాయకుడు ప్రవాస భారతీయులను కొనియాడుతారని, తాజాగా ప్రెసిడెంట్ బైడెన్ తనను డెలావర్లోని అతని ఇంటికి తీసుకెళ్లారని, అతడి ఆప్యాయత హృదయానికి హత్తుకునే క్షణమని, ఆ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం భారతదేశం 5G మార్కెట్ అమెరికా కన్నా పెద్దదని, కేవలం 2 ఏళ్లలోనే ఇది సాధ్యమైందని, ఇక ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా 6G కోసం పనిచేస్తున్నామని అన్నారు. అలాగే దేశ అభివృద్ధితో పాటు మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఇండియా అవకాశాలకు నిలయమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ఇండియా డయాస్పోరా సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వేలాదిగా వచ్చిన ప్రవాస భారతీయులు గౌరవంగా స్వాగతించారు. భారతదేశ అభివృద్ధి కోసం తమ కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్ఆర్ఐలు నినదించారు. आपने अमेरिका को भारत से और भारत को अमेरिका से कनेक्ट किया है। आपका स्किल, आपका टैलेंट, आपका कमिटमेंट
इसका कोई मुकाबला नहीं है। आप 7 समंदर पार भले आए गए हैं, लेकिन कोई समंदर इतना गहरा नहीं जो दिल की गहराइयों में बसे हिंदुस्तान को आपसे दूर कर सके। मां भारती ने जो हमें सिखाया है वो हम कभी भी भूल नहीं सकते। हम जहां भी जाते हैं सबको परिवार मानकर उनसे घुल मिल जाते हैं। डायवर्सिटी को समझना, डायवर्सिटी को जीना, उसे अपने जीवन में उतारना, ये हमारे संस्कारों में है, हमारी रगों में है। हम उस देश के वासी हैं जहां सैकड़ों भाषाएं हैं, सैकड़ों बोलियां हैं, दुनिया के सारे मत है, पंथ है, फिर भी हम एक बनकर, नेक बनकर आगे बढ़ रहे हैं। यहां इस हॉल में ही देखिए, कोई तमिल बोलता है, कोई तेलुगु, कोई मलयालम, तो कोई कन्नड़ा, कोई पंजाबी, तो कोई मराठी और तो कोई गुजराती। भाषा अनेक है, लेकिन भाव एक है, और वो भाव है भारत माता की। वो भाव है भारतीयता। दुनिया के साथ जुड़ने के लिए ये हमारी सबसे बड़ी स्ट्रेंथ है, सबसे बड़ी ताकत है। यही वैल्यूज हमें सहज रूप से ही विश्व बंधु बनाती है। हमारे यहां कहा जाता है, तेन तख्तेन भुंजी था, यानी जो त्याग करते हैं वे ही भोग पाते हैं। हम दूसरों का भला करके, त्याग करके सुख पाते हैं, और हम किसी भी देश में रहे ये भावना नहीं बदलती है।